4 రోజులకో, 5 రోజులకో మీడియా ద్వారా ఏదో మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి నువ్వేదో పదవులు పొందుదాం అనుకుంటున్నావేమో. నీకు పదవొచ్చే పరిస్థితే లేదు. నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం బుద్ధాంకానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాము. ఈసారి నోరు పారేసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసినా, ఎందుకంటే నీకు ఏ అర్హత ఉంది? నువ్వు ఎప్పుడు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశావా? మీ అన్నయ్యని మీ డివిజన్ కార్పొరేటర్‌గా కూడా గెలిపించుకోలేకపోయావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిన మొగోడివా నువ్వు? ఒక్కరోజైనా సరే డైరెక్ట్ ఎలక్షన్‌లో పోటీ చేయి. ప్రజల చేత ఎన్నుకోబడు. అంతే తప్ప నామినేటెడ్ పదవులు, పైరువీలు చేసి పదవులు తీసుకుందాం అని చెప్పిన వ్యక్తివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేంత మొగోడివా నువ్వు? ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి వార్నింగ్ ఇస్తూ, ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు బయటపెడతాం, అదే వైఫల్యాలు బయటపెడతాం, తప్పకుండా రైతులకు అండగా ఉంటాం, వీళ్ళు చేసే మోసాలని బయటపెడుతుంటాం. ఎన్టీఆర్ జిల్లాలో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ కూడా ఎండగడతామని మీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను.